నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్నలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ రెసిపీని ఆయిల్ అస్సలు వాడకుండా మనం చద్దన్నాన్ని ఎలా అయితే చేసుకుంటామో జొన్నలతో కూడా అలాగే చేసుకుంటాము. ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న జొన్నల్ని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసి ఒక కప్పు జొన్నలకు 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ ఉడికించిన జొన్న అన్నాన్ని మట్టి పాత్రలోకి తీసుకుంటున్నానండి. డైరెక్ట్గా మట్టి పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. కాకపోతే ఇవి ఉడకడానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి కుక్కర్లో ఉడికించుకున్నానండి ముందు. ఇలా మట్టి పాత్రలోకి తీసుకున్న తర్వాత దీంట్లో కాచిన పాలు పోసుకోవాలి. ఈ పాలు కొంచెం వేడిగా ఉండాలండి. మనం తోడు వేసుకునేటప్పుడు పాలు ఏ విధంగా ఉంచుకుంటామో వేడిగా, అలానే కొద్దిగా వేడిగా ఉండాలి. ఈ పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 2 గంటల వరకు పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు మొత్తం కూడా ఒకసారి ఈ పాలల్లో అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదే రెసిపీని మనం చద్దన్నంలాగా చేసుకోవచ్చు. ఇంకా కొర్రలతో కూడా చేశానండి నేను. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేను కొంచెం డిఫరెంట్గా ఇందులో 1 చెంచా వరకు జీలకర్రని వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఈ పెరుగు తోడుకున్నాక ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పెరుగులో. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఇలా వదిలేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. పెరుగు చక్కగా తోడుకుంది కదండి. ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకునేటప్పుడు స్మెల్ మాత్రం చాలా బాగుందండి కరివేపాకు ఫ్లేవర్తో. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దీన్ని ఇలాగైనా తినొచ్చు, లేదంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అద్దుకొని తినొచ్చు, లేదంటే ఏదైనా ఊరగాయ అయినా అద్దుకొని తినొచ్చు. ఇందులో కరివేపాకు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మాత్రం చాలా బాగా ఉంటుందండి. వేరే అసలు ఏమీ అద్దుకొని తినక్కర్లేదు, ఇలాగే తినేయచ్చు. సమ్మర్లో అయితే ఇది కడుపులో చల్లగా దండిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.